మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి కార్మిక సోదర సోదరులందరూ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. 140 సంవత్సరాల క్రితం కార్మిక హక్కుల కోసం ఎంతోమంది బలిదానాలతో మొదలైంది కార్మిక దినోత్సవం వేడుకలు అనేవి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మన దేశంలో 1923 నుంచి కూడా కార్మిక దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. కార్మికుడు పెట్టుబడిదారుల వ్యవస్థ దోపిడీ గురయ్యే ఒక సామాన్య జీవి. అటువంటి కార్మికుడు కూడా కాళ్ళను ఎగరేసేలాగా గుండె ధైర్యంలాగా చేస్తుంది మన ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. ప్రతి పార్టీకి యూనియన్లు జెండా మోసే కార్యకర్తలాగే ఉంటారు. కానీ మన పార్టీ యూనియన్లు ప్రజలకి, కార్మికులకి సేవ చేసే యూనియన్లుగా మారుతూ ఉన్నాయి. దానికి మూల కారణమైనటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు లోకేష్ గారికి ఈ సందర్భంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా లేని విధంగా ఒక పార్టీ గుర్తులో కార్మిక చిహ్నమైనటువంటి చక్రాన్ని ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో మనందరం ఉన్నందుకు కూడా ఎంతో గర్వపడాలి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒక కార్మికుడిలాగా కాకి బట్టలు వేసుకొని రాష్ట్రం మొత్తం కలియ తిరిగి 9 నెలల్లోనే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా 9 నెలల అధికారం రాలా. మొట్టమొదటిసారిగా 9 నెలల అధికారంలోకి వచ్చినటువంటి గొప్ప నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కార్మికులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కార్మికుల పిల్లలు కార్మికులుగానే కాదు, ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలి అని చెప్పి నిరంతరం తప్పించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనందరం ఒక డ్యూటీ మాత్రమే చేస్తాం, కానీ డబుల్ డ్యూటీ చేసే నాయకుడు ఒకడు ఉన్నారు, కార్మికుడు ఒకడు ఉన్నారు. ఎవరైనా చెప్పండి, ఎవరు? నిరంతరం కూడా మనందరం 8 గంటలు పనిచేస్తే ఆయన 16 గంటలు ఈ రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆర్నెస్లు పనిచేసినటువంటి కార్మికుడు ఆయన. అటువంటి నాయకుడి తనయుడిగా నిరంతరం ప్రజల్లో ఉంటూ కార్మికుల కష్టాలు తెలుసుకుంటూ ఆయన కూడా డబుల్ డ్యూటీ చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఇవాళ అనేకటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా స్కిల్ సెన్సస్ చేసినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు. యువగళం పాదయాత్ర అప్పుడు ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మన కార్మికులు అందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసి ఆయన మన సమస్యలు విన్నారు, చూశారు, రాసుకొని మన కూటమి మేనిఫెస్టోలో మన సమస్యలన్నింటినీ కూడా పొందుపరిచారు. అతి త్వరలో అవన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని సమస్యల్ని నెరవేర్చాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేశారో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగల. ఇసుక లేక పని లేకపోవడం వల్ల 40 మంది పైగా చనిపోవడం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగల. అటువంటిది మన రాష్ట్రంలో సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది. అటువంటి సంక్షేమ బోర్డుని మళ్ళీ పునరుద్ధరింపజేసినటువంటి గొప్ప ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఏదైతే రీసెంట్గా భవన నిర్మాణ సంక్షేమం పునరుద్ధరించి 4 పథకాలను కూడా ప్రారంభించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో కార్మిక దినోత్సవ వేడుకల్ని అధికారికంగా చేయడం మానేశారు. మన ప్రభుత్వం రాగానే మేము కార్మిక శాఖ మంత్రి గారిని కలిసి కార్మిక దినోత్సవ వేడుకలు జరపాలంటే వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా పెద్దలు అశోక్ బాబు గారితో కలిసి
ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. ఆయనకు కూడా తెలియపరిచాం. వెంటనే చెప్పారు ఇమీడియట్గా దీన్ని స్టార్ట్ చేయండి అని చెప్పి. ఆ విధంగా ఇవాళ పామరు నియోజకవర్గంలో ఇవాళ ప్రభుత్వం తరపున కార్మిక దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అటువంటి నిరంతరం కూడా కార్మికుల పక్షాన కార్మికుల కోసం పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నిరంతరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అటువంటి నాయకుల నాయకత్వంలో మనందరం రాటు వెళ్తూ ఉన్నాం. ఇక టీఎన్టీసీ విషయానికి వస్తే గత అనేక సంవత్సరాలుగా 1982 నుంచి కూడా పార్టీ ఆవిర్భావం తర్వాత ఏర్పడినటువంటి అతి కొన్ని సంఘాల్లో, అనుబంధ సంఘాల్లో టీఎన్టీసీ ఒకటి. ఆ రోజు వాసుదేవరావు గారి అధ్యక్షులుగా ఇక్కడ పెద్దల సీనియర్లు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, రఘుపతుల రామ్మోహన్ రావు గారు. ఆయన వీళ్ళందరి సహకారంతో ఆ రోజు యూనియన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది అధ్యక్షులు వచ్చారు. తర్వాత నాకు 4 సంవత్సరాల క్రితం మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అనేక విధాలుగా ప్రభుత్వమే పోరాటాలు చేయడం జరిగింది. టెక్కల నుంచి కుప్పం దాకా బస్సు యాత్ర కూడా మనం అందరం కలిసి చేయడం జరిగింది. దగ్గర 112 నియోజకవర్గాల్లో 3000 చిల్లర కిలోమీటర్లు మనం బస్సు యాత్ర చేయడం జరిగింది. ప్రతి చోట, ప్రతి గల్లీలో, ప్రతి అడ్డాలో కార్మికుల సమస్యలు తెలుసుకున్నాం. ఆ సమస్యల్ని ఒక నివేదిక రూపంలో అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి అందించడం జరిగింది. ఆ నివేదికలో అనేక అంశాలు మేనిఫెస్టోలో కూడా పెట్టించుకున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అప్పటి నుంచి మనకి రాష్ట్ర ఆర్గనైజేషన్ అనేక చోట్ల కంపెనీలు, జిల్లాల వారీగా కమిటీలు ఉన్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న ఆర్గనైజేషన్స్ తక్కువ ఉండేవి. వాటన్నింటినీ బలోపేతం చేసుకోవాలని చెప్పి లేటెస్ట్గా మనం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంబంధించిన యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అదేవిధంగా యూనివర్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ చెప్పి మున్సిపల్ ఎంప్లాయీస్ది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అదేవిధంగా తెలుగునాడు 108, 104 యూనియన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అదేవిధంగా ఏపీసీబీఏ అంటే ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా వాళ్ళు కూడా మనకు అఫిలియేటెడ్గా వచ్చారు. ఇలా రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాల కార్మికులు ఇవాళ మన వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కృతనిశ్చయంతో ముందుకు వెళ్ళాలి. రాబోయేటువంటి రోజుల్లో మన ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పి మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ముందుగా పెద్దలు రామ్మోహన్ రావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతాం. మీ అందరికీ మొట్టమొదట మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ నా సందేశాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. నేను టీఎన్టీసీకి ఒక సమగ్రమైన చరిత్ర ఉంది. రఘురామరాజు గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కార్మిక వర్గానికి అతి ముఖ్యమైనటువంటి ప్రవేశాన్ని కలగజేశారు. ఆ జెండాలో, నిర్మాణం చేసిన జెండాలో చక్రం గుర్తు వేసి కార్మిక సంఘాలన్నింటికి కూడా యావత్ భారతదేశంలోని కార్మికులకు మా పార్టీ ఆదర్శం అని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనకి అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. నేను సుమారు 20 సంవత్సరాలు ఈ కార్మిక మన పార్టీ లేబర్ వింగ్కి అధ్యక్షుడిగా ఉండడం నేను ఒక మంచి గౌరవప్రదమైన అవకాశంగా, భగవంతుడి ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను మన పార్టీలో పనిచేసిన, పార్టీ అనుబంధ సంస్థల్లో పనిచేసినప్పటికీ కూడా పార్టీని మనం ఎప్పుడు కన్న తల్లిని మనం మరవకూడదు. అందుచేత ఇది ఒక అభ్యున్నతి చెందినటువంటి, అభ్యున్నతి భావాలు కలిగినటువంటి, ఒక సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి ఒక మిలిటరీ లాంటి సంస్థ టీఎన్టీసీ, ఒక మిలిటరీ లాంటి సంస్థ టీఎన్టీసీ సేన. అంచేత ఈ టీఎన్టీసీని నిర్లక్ష్యం చేయకుండా మనమందరూ కలిసి కార్మిక సంఘాలు ఉండడమే కాదు, మన అధికారంలో ఉన్నాం, ఇప్పుడు ఉండేటటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా మనం అందరూ కూడా పొందుపరిచి ఒక రికార్డ్ చేసి మనం అందరూ కూడా ఒక సమైక్య భావంతో ముందుకు పోయి మనం ఈ కార్మికులకు సహాయం చేసేటట్టు మన పార్టీ తరఫుని, మన పార్టీకి మనం పేరు తెచ్చే విధంగా మనం అందరూ ప్రవర్తించాలని చెప్పి కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను నేను. అంచేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య విషయం ఏంటంటే 1984-85లో
నిర్లిప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాన్ని టీఎన్టీసీ రిజిస్టర్ చేయబడి 1983-84లోనే రిజిస్టర్ చేశారు ఎన్టీ రామారావు గారు స్వయంగా రిజిస్టర్ చేశారు. వాసుదేవరావు గారు అని ఒక అధ్యక్షులు ఉండేవారు. ఆయన ఒక 3 సంవత్సరాలు దుకాణాలు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వర్గంలో పనిచేసేవారు. దీనికి సరిగా మోటివేట్ చేయటం లేదని చంద్రబాబు నాయుడు గారు ఒక 5 మందిని కన్వీనర్స్ చేశారు. వన్ ఆఫ్ ది కన్వీనర్ ఇస్ మైన్. కన్వీనర్స్ వేసి పార్టీ టీఎన్టీసీని ఒక బాడీని తయారు చేయడం జరిగింది 85-86లో. ఒకటి పెద్దిరెడ్డి గారు అని ఒక ప్రెసిడెంట్ ఉండేవారు. తర్వాత మేమిద్దరు కూడా మా ఉద్యోగాలకి రాజీనామా చేసి ఫుల్ టైం వర్కర్స్గా జాయిన్ అయ్యాము. 85 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ టీఎన్టీసీయే మాకు కళ్ళకు వస్తుంది. ఆ టీఎన్టీసీ ఎంబలం లేకపోతే మాకు నిద్ర రాదు. ఆ విధమైన కమిట్మెంట్తో మనందరూ కూడా మేము పనిచేసాం. మీరు కూడా ఈ దూరదృష్టితో మీరందరూ మన సమాజానికి ఉద్ధరించేటటువంటి సంస్థ, కార్మికులు బలహీన వర్గానికి చెందినటువంటి కార్మిక వర్గానికి సహాయపడేటటువంటి సంస్థ. దీన్ని బాగా రఘురామరాజు గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వారికి మా ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సినప్పటికీ కూడా మా సీనియర్స్ అందరూ ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహిస్తున్న టీఎన్టీసీ తెలుగునాడు అధ్యక్షుడు, యువకుడు, ఈ టీఎన్టీసీకి తన వంతు శ్రమ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు రఘురామరాజు గారిని అభినందిస్తూ, అలాగే ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారికి, మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆనందబాబు గారికి, టీఎన్టీసీ పాత తరం నాయకులు రామ్మోహన్ గారికి, మా సహచరుడు బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి గారికి, ఈ సభకు హాజరైన మహిళలకి, కార్మిక వర్గ నాయకులకి అందరికి కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు. అయితే రాజు నేను ఇక్కడ ఆఫీస్ సెక్రటరీకి వచ్చిన తర్వాత టీఎన్టీసీ కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన వెళ్ళే పద్ధతుల్లో మీకు టీఎన్టీసీ అభివృద్ధి చెందడం కష్టమైనా మీ పద్ధతులు మార్చుకోండి అని చెప్పి కొంత ఈనాటి ట్రేడ్ యూనియన్ అంటే ఏదో మీటింగ్లు అవి కాదు. ఇక్కడ డయాస్ మీద ట్రేడ్ యూనియన్ లీడర్స్కి కిందన్న సభ్యులకు కూడా నేను చెప్తున్నా, యూనియన్ ఫస్ట్, నెక్స్ట్ పార్టీ. ఎందుకంటే మన కార్మికుల హక్కుల కోసం నాయకులు అయ్యాం తప్ప పార్టీ అండదండలు ఉండాల్సిందే, దాన్ని ఎప్పుడు మనం కాదనం. కానీ యూనియన్ సభ్యులు ఈ కార్మికుల హక్కులు లాభాలని మనం ఎప్పుడు కాదనకూడదు. ఎందుకంటే ఏఐటీసీ నాయకుడు సంజీవ్ రెడ్డి గారు నాకు బాగా మిత్రులు. ఆయన ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆహ్వానించాను అన్నప్పుడు చాలా కార్మిక వర్గాలు ఆయన వ్యతిరేకించినాయి. కానీ ఆయన రిటైర్ అయిన తర్వాత ఇదే విజయవాడలో ఎలక్ట్రిసిటీ మీటింగ్లో నేను కూడా ఉన్నాను. ఆయన కళ్ళం నీళ్లు పెట్టుకున్నాడు, నేను చాలా పొరపాటు చేశాను ఈ రిఫార్మ్స్ని ఆహ్వానించని చెప్పి. ఆయనే అన్నాడు, ట్రేడ్ యూనియన్ లీడర్కి యూనియన్ మెంబర్ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్ అని. అంటే అధికార పార్టీలో ఉన్న ట్రేడ్ యూనియన్ లీడర్కి యూనియన్ నడపడం తాడు మీద నడక లాంటిది. పార్టీకి దూరం కాకూడదు, మెంబర్కి అన్యాయం కాకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. లెఫ్ట్ పార్టీస్ ట్రేడ్ యూనియన్ కొన్ని అడ్వాంటేజ్ అంటే ఏదో ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలు తప్ప ఎక్కడ వాళ్ళ అధికారం లేరు కాబట్టి పోరాటం ఒకటే వాళ్ళకి తెలుసు, ఇవ్వడం తెలీదు. నేను ధైర్యంగా చెప్తున్నా, చాలా గర్వంగా చెప్తున్నాను, చాలా లెఫ్ట్ పార్టీస్ పరిపాలించిన రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల జీతభత్యాలు చాలా ఎక్కువ, చాలా బెటర్గా ఉన్నాయి. అది రీసెంట్గా ఒక ట్రేడ్ యూనియన్ నాయకులు సమ్మె చేసినప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని కలవమన్నారు. వాళ్ళు ఏంటి ఎందుకు కలవరని అడిగా నేను. అంటే ఆయన కేరళ గురించి చెప్తారండి,
మనకంటే కేరళలో శాలరీస్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి మీ పార్టీ కేరళలో ఉంది కాబట్టి ముందు కేరళలో జీతాలు పెంచి ఇక్కడ రండి అని చెప్పి ఆయన అంటాడు. అది మేము అనిపించుకోవడం ఇష్టం లేక ఆయన దగ్గరికి వెళ్ళలేదని అంటారు వాళ్ళు. కాబట్టి యూనియన్స్ అనేవి ఏర్పాటు చేయటం లేదంటే వాటిని నడపడం ఒక పార్ట్ అవుతే, రాజకీయ పార్టీలకి అనుబంధంగా ఉన్న సంస్థలు సిఐటి కానీ, ఐఎన్టీసీ కానీ, ఏఐటీసీ కానీ, మన రీజనల్ పార్టీస్గా టీఎన్టీసీ కానీ, ఈ పార్టీలు రాష్ట్రాల అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంతో పోరాడాలేదో తెలియదు, కార్మికుల డిమాండ్లు ఎలా సాధించాలో ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు చేసుకోలేకపోతే అవసరం అవుతే ప్రభుత్వంతో పోరాడతా కూడా సిద్ధం కావాలి. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని ఎన్జిఓస్ ప్రెసిడెంట్ కూడా సమర్థించిన వాడిని అని చెప్పి మా డిమాండ్లో ఎక్కడ మేము కాంప్రమైజ్ కాలా, ఆయన కూడా నిలబెట్టిన రోజులు ఉన్నాయి. కాబట్టి మంత్రి గారు కూడా కార్మికుల సంక్షేమంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మీరు ఒప్పిస్తారో పోరాడతారో గదిలో ఏం చేసుకుంటారో మాకు అనవసరం సార్. కార్మికుల విషయంలో మట్టికి మీరు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని మా రిక్వెస్ట్. ఎందుకంటే ప్రభుత్వంతో ఎలా ఉంటుందంటే అన్ని విషయాలు అన్ని రకంగా పరిష్కారం కావు, కొన్ని డిస్కషన్స్తో పరిష్కారం అవుతాయి, కొన్ని మన కెపాసిటీ పెట్టి పరిష్కారం అవుతాయి, కొన్ని రోడ్డు మీద పరిష్కారం అవుతాయి. ఏ సమస్య ఎక్కడ పరిష్కరించాలనేది కార్మిక నాయకుడికి ప్రథమంగా తెలిసి ఉండాలి. దాన్ని పరిష్కరించే నాయకుడు మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ చెప్పగలిగి ఒప్పించే నేర్పరితనం కూడా ఉండాలి. కాబట్టి కార్మిక నాయకుడు అంటే మేము నాయకుడు అయిపోయామని చెప్పి మనందరం బుసకిచ్చులు పెట్టుకుంటే కుదరదు, పనిచేయాలి. ఇవాళ ఇది 1924లో బిల్డింగ్ వర్కర్స్ ఫండ్ అంతా కూడా వైసీపీ గవర్నమెంట్ తీసేసుకుంది. వాళ్ళకి మనం ఏదైనా చేయాలంటే ఫండ్ ఉంది, కానీ వాళ్ళకు స్కీములు, నేను మా మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా సార్, మీరు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి గతంలో మనం ప్రభుత్వం పెట్టినప్పుడు ఏదో స్కీములు ఉన్నాయో బిల్డింగ్ వర్కర్స్కి ఆ స్కీములను కూడా అమలు చేసే దిశగా మీరు ముఖ్యమంత్రి గారిని ఒప్పించండి, మీ పేరు 10 కాలాల పాటు కార్మిక వర్గాలు ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆటో వర్కర్స్, బిల్డింగ్ వర్కర్స్, ఇంకా రకరకాల కార్మికులు. కాబట్టి ఆ వర్గాలకు సంబంధించిన ఒక అనుభవం ఆ కార్మికుడిగా తెలుస్తుంది. బిల్డింగ్ వర్కర్ కష్టాలు కార్పెంటర్కి తెలియదు, కార్పెంటర్ కష్టాలు ఎలక్ట్రీషియన్ తెలియదు, ఎలక్ట్రీషియన్ కష్టాలు బెంచర్కి దగ్గర ఉండే ముఠా కూలీలు తెలియదు. కాబట్టి ఏ కార్మికుడికి తగ్గ కష్టాలు ఆ కార్మికుడు ఉంటాయి. కాబట్టి ఆ ప్రాతిపదికన వాళ్ళ సమస్యలు అవన్నీ పరిష్కరించి మన హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో కార్మికులకి న్యాయం జరిగింది, కార్మికులు సుఖపడే ఆ వాతావరణం ప్రభుత్వం కల్పించింది, మంచి పేరు మీ హయాంలో రావాలని చెప్పి, అందుకు మీకు ఏ రకంగా కావాలన్నా కూడా ఈ డయాస్ మీద వ్యక్తులందరూ కూడా మీకు సహాయ సహకారం చేస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సార్. ప్రత్యేకించి ఈఎస్ఐ విషయంలో చాలా అనార్గనైజ్డ్ సెక్టారు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్కి అర్హులైనా కూడా మనకి ప్రాపర్ మేనేజ్మెంట్ లేక వాళ్ళందరం కూడా ఈఎస్ఐ మనం తీసుకురాలేకపోతున్నాం. ఆ విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలి. అలాగే అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న బోళ్ళంతమంది వర్కర్స్ రోజుకి 400, 500, 600 సీజన్ బట్టి పేమెంట్ ఉండే వర్కర్స్ విషయంలో మటుకి ఏదైనా ఒక మంచి స్కీమ్ని మీరు ఆలోచించి దాన్ని కనుక ప్రవేశపెట్టగలిగితే ఆ వర్గానికి మనం గోడంతా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అయితే మన పార్టీ తరఫున గతంలో ఉన్న చంద్రన్న బీమా బదులు వాళ్ళ మెంబర్షిప్ కడితే మనం డబ్బులు ఇస్తున్నాం. అలా కాకుండా ప్రభుత్వం తరఫున ఏదన్నా ఒక స్కీమ్ని మీరు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తున్నాం, లేకపోతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళతో సంప్రదించి అది కనుక మీరు చేయగలిగితే సుభాష్ గారి పేరు ఈ కార్మిక వర్గాల చిరస్థాయిగా ఉండిపోద్దనే ఉద్దేశంతో మేము ఆశపడుతున్నాం సార్. అయితే నాకైతే లాస్ట్ వర్కర్ ఇక్కడి నుంచి వెళ్ళే వరకు ఈ సభలో ఉండాలని ఉంది, కానీ నేను వైజాగ్ అర్జెంటుగా వెళ్ళాల్సింది కాబట్టి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ మా రాజుకి
మేమున్న ఈ డయాస్ మీద ఎవరున్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటాం సార్. అయితే ఈ తరం కార్మికులకి నాయకులకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీ తాతగారు మామిడి చెట్టు పెంచినట్టు మీరు మామిడి చెట్టు మీద అభిమానం ఉండదు. మెట్ట ప్రాంతాలకు వెళ్ళండి, వేసవకాలం కొండలతో నీళ్లు పోసి మామిడి చెట్టు పెంచితే ఆయన మనవడికి మామిడికాయ కోసి ఆనందంగా తినిపిస్తాడు ఆ మనవడికి. అలా పాత తరం అంటే 1886లో ఫైరింగ్లో రక్తంతో తెచ్చిన జెండాతో పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ అమెరికాలో లేదు, కానీ ఉద్యమం అక్కడ వచ్చింది. ఎందుకని? యాంత్రీకరణ అక్కడ జరిగింది కాబట్టి. కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ పెరిగింది? భారతదేశంలో పెరిగింది, చైనాలో పెరిగింది, రష్యాలో పెరిగింది. ఆ పార్టీ కృషి, ఆ నాయకుల యొక్క నిస్వార్థ సేవే ఇవాళ కార్మికులకి వర్కింగ్ అవర్స్, మినిమం వేజెస్, బోనస్ ఇవన్నీ వచ్చినాయి. మళ్ళీ పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే నూతన విధానాలు, ఎస్ఈజెడ్లో కార్మిక చట్టాలు అమలు కావు. ఎస్ఈజెడ్లో కార్మికుడే, మారుతి సుజుకిలో పనిచేసేవాడు కార్మికుడే. కాబట్టి ఆ కష్టం, ఆ తరం 140 సంవత్సరాల కింద ప్రారంభమైన ఈ పార్టీలో ప్రాణత్యాగాలు చేసిన తరాల యొక్క మ్యాంగోస్ మనం తింటున్నాం ఇవాళ. మీకు ఈ కార్మికులు విశాఖపట్నంలో 10,000 రూపాయల జీతానికి ఏఐటీసీ వాళ్ళ సమ్మె ఎలా ఉందో నాకు తెలుసు. ఇవాళ అదే కార్మికులు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆ కార్మిక నాయకులు పడ్డ కష్టం వాటిని మీరు ముందు తరానికి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడున్న కార్మిక నాయకులు మనం తింటున్న కాయలు, మన తాతగారు వేసవకాలం కుండలు పట్టుకుని చెట్టుకి చుక్క చుక్క పోస్తే చెరుకు పెద్ద అయితే మన కాయలు వచ్చిన విషయాన్ని అయితే గుర్తుపెట్టుకుని మీరు మెంబర్ ఫస్ట్ అనే ఫార్ములా మటుకు ఎప్పుడు మర్చిపోవద్దని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా మీడియా శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.